నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన హిట్ అయింది. దాదాపుగా 1,78,000 కోట్లకు సంబంధించి పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నాయి, గ్రౌండ్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నటువంటి క్రమంలో కొంత డెవలప్మెంట్ పైన, గ్రోత్ పైన బీఆర్ఎస్ పార్టీ కడుపులో మంట పెరిగింది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ట్రోల్స్ కి దావోస్ పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలు సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కువ పెట్టి ఇరకాటంలో పెడుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈనో తాగండి, కడుపు మంట తగ్గించుకోండి, డైజెస్ట్ ద గ్రోత్ అంటూ కూడా #, తోటి పెద్ద ఎత్తున ఇవాళ ఒక వినూత్న ప్రచారాన్ని తెరలేపింది. సో రాజకీయ యుద్ధం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లాగా దావోస్ పర్యటన ఒక చిచ్చు రేపిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇట్లాంటి క్రమంలో నిజంగానే రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన హిట్ అయిందా? బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నట్టుగా అందులో వాస్తవం ఎంత? మరోవైపు నిజంగానే ఇవాళ బీఆర్ఎస్ కి కడుపులో మంట రేగుతోందా? అసలు కడుపులో మంట ఎవరికి? మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్ర బాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రాజేష్. సార్, దావోస్ పర్యటన గురించి చర్చ విస్తృతంగా జరుగుతూ ఉంది. రాజకీయ కొంత కాక కూడా రేపుతోంది. ఎందుకంటే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మీద ట్రోల్స్ చేయటం, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ ని వాళ్ళు కొంత ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేయటం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో ఎప్పుడో మాట్లాడినటువంటి బైట్స్ తీసి ప్లే చేయటం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ గట్టి కౌంటర్ ఇచ్చి ఈనో తాగండి, కడుపు పంట చల్లార్చుకోండి అని చెప్పడం. అసలు ఓవరాల్ గా ఈ పెట్టుబడులు వస్తున్నటువంటి క్రమంని స్వాగతించాలా, లేదంటే ఈ తరహా రాజకీయ ఎత్తుగడల్ని మనం ఎట్లా విశ్లేషించాలి? రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు చర్చించుకున్న అంశం ఏంటంటే దావోస్లో ఏ స్టేట్కి ఏ ముఖ్యమంత్రి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారనే అంశం ఇప్పుడు జరుగుతూ ఉంది. మనం తెలంగాణ గవర్నమెంట్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. తెలంగాణలో 1,78,000 పెట్టుబడులకు సంబంధించి MOU చేసుకున్నారు. అవన్నీ తెలంగాణకు వస్తున్నాయి అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది అఫీషియల్గా. ఇక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతిపక్షం వాళ్ళు కానీ ఎసిడిటీ రావడానికి గల కారణాలు మనం ఒకసారి పరిశీలించినట్టయితే, దానికంటే ముందు తెలంగాణ ప్రాంతానికి ఇన్ని పెట్టుబడులు రావటం అనేది అభినందించవలసిన విషయం, అందులో డౌట్ లేదు. ఇందులో కూడా మనకు క్లారిటీ కనిపిస్తూ ఉంది. ఒక అమెజానే 65,000 కోట్లు, సన్ ఫార్మా పెట్రోకెమికల్స్ 15,000 కోట్లు, విప్రో ఎక్స్టెన్షన్, మైక్రోసాఫ్ట్ ఎక్స్టెన్షన్, ఇవన్నీ చూసినప్పుడు ప్రైమా ఫేసి మనకు అవుట్లైనే కనిపిస్తుంది 1,78,000 కోట్లు పెట్టుబడులు ఉన్నాయని. అందులో మెగా ఉంది, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ విషయాలను ఇక్కడ పక్కన పెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏం చేసిందో ఒకసారి మనం పరిశీలన చేస్తే, 2022లో కేసీఆర్ ఎప్పుడు దావోస్కి వెళ్ళలేదు, కానీ కేటీఆర్ నేతృత్వంలో బృందం వెళ్ళారు. 2022లో వెళ్ళినప్పుడు వాళ్ళు దావోస్ నుంచి తీసుకొచ్చిన పెట్టుబడులు 22,000 కోట్లు. అదే సంవత్సరం అదే టైంలో జగన్ రెడ్డి గారు, అమర్నాథ్ రెడ్డి గారు దావోస్ వెళ్ళారు. వాళ్ళు ఏమీ తీసుకురాల, చలి ఎక్కువ ఉందని చెప్పి వెనక్కి వచ్చారు. అదే టైంలో కేటీఆర్ గారు 22,000 పెట్టుబడులు తీసుకొస్తే గొప్పగా మాట్లాడుకున్న సందర్భం. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా 2023లో 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు కేటీఆర్ నేతృత్వంలో బృందం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దానికి 3 times ఎక్సెస్ ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా MOUs చేసుకున్న సందర్భం మనం చూసాం. ఇది రియాలిటీ, ఇది ఫ్యాక్ట్. ఇందులో ఏ ఒక్క వ్యక్తిని పెట్టుబడులు రాలేదు అని అనటంలో ఒక ఎసిడిటీ ఏమై ఉండొచ్చు అంటే, గతంలో వచ్చిన దానికంటే 3 times పెట్టుబడులు ఎక్కువ వచ్చిన మాట వాస్తవం. దానివల్ల వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉందాం, రాజకీయమైన కామెంట్స్ నేను చేయజాలను, కానీ ఆ విధంగా ఏమన్నా వీళ్ళు పొలిటికల్గా మైలేజ్ కోసం, గెయిన్ కోసం ఏమన్నా రాజకీయ విమర్శ చేస్తూ ఉండొచ్చు. అదే రేవంత్ రెడ్డి గారిని వీళ్ళు మొదల నుంచి విమర్శిస్తున్న తీరు, చిన్నతనంగా మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం, పబ్లిక్ చూస్తూ ఉన్నారు. కానీ మరి అదే రేవంత్ రెడ్డి గారు ఇన్ని లక్షల కోట్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురాగలిగారంటే, ఒకటి హైదరాబాద్ గ్రేట్ బ్రాండ్, హైదరాబాద్కున్న ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది గతంలో పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి విజన్ వల్ల డెవలప్ అయింది. సబ్సిక్వెంట్గా అన్ని ముఖ్యమంత్రులు దాన్ని సపోర్ట్ చేస్తూ డెవలప్ చేశారు. హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి, శాంతి భద్రతల సమస్యలు లేవు కాబట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి, గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీ బాగానే ఉంది కాబట్టి పెట్టుబడులు చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో వచ్చిన మాట వాస్తవం. దాన్ని అభినందించవలసింది పోయి వీళ్ళకంటే ఎక్కువ వచ్చినాయి అన్న అసూయతో ఈ విధమైన కామెంట్స్ చేయటం, దాన్ని రాజకీయ కామెంట్స్గానే మనం భావించవలసి ఉంటుంది. ఇదే విధంగా రేవంత్ రెడ్డి గారు టీం అన్ని అది ఇన్వెస్టర్స్ తోటి, ఇండస్ట్రియలిస్ట్ తోటి సమావేశం జరగటం, పక్క రాష్ట్రం తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ కూడా చేయటం, ఈ రెండు రాష్ట్రాలు కూడా వాళ్ళ ప్రయత్నాలు ఛాయశక్తిలో చేశారు. తెలంగాణ రాష్ట్రంతో కంపేర్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే MOU చేయలేదు, కానీ వాళ్ళు ప్రతినిధులందరూ వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విజిట్ చేసి వాళ్ళు MOUలు చేసుకుంటారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం తెలంగాణ సక్సెస్ఫుల్గా, హ్యాపీగా, ఖుషీగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఒక శుభవార్త అయితే చెప్పింది. ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. కానీ ఇక్కడ పెట్టుబడులు వచ్చినాయి 1,78,000 కోట్లు. కానీ వాళ్ళు బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం ఏంటి?
చేయలేకపోయారని, భాష ప్రాబ్లం, లేదంటే అమెజాన్ అనేది గతంలోనే పెట్టుబడులు పెట్టింది, ఎక్స్టెన్షన్ అనే మాట కూడా అప్పట్లోనే వర్బల్ గా కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు చెప్పేశారు. ఇక రేవంత్ రెడ్డి చేసి ఇప్పుడు ఏమవుతుందంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో డిస్కషన్కి వెళ్లే ముందు సూత్రపాయంగా కొన్ని కంపెనీలతో గవర్నమెంట్స్ కొంత సూత్రపాయమైన అంగీకారానికి వస్తాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ఫైనలైజ్ చేసి కంక్లూడ్ చేసి ఎంఓయూ చేసుకుంటాయి. రెండోది వీళ్ళు ఏం చెప్తారంటే గత ప్రభుత్వంలోనే మా మాట ఇచ్చారు వాళ్ళు వస్తామని, ఇప్పుడు మీరు చేసేది ఏందంటారు. సబ్జెక్ట్ ఏంటంటే ఏ గవర్నమెంట్ హయాంలో ఎంఓయూ జరిగింది, ఏ గవర్నమెంట్ హయాంలో అది కన్ఫర్మ్ అయింది పెట్టుబడి అనేది, ఇన్వెస్ట్మెంట్ అనేది, అది కదా ఫైనల్ గా డెసిషన్ తీసుకునేది. ఆన్ పేపర్ గ్రౌండ్ అయితే అయినట్టు కదా. నాకు గతంలోనే చెప్పారు ఇప్పుడు నువ్వు చేసింది ఏందనేది కరెక్ట్ కాదు. గతంలో చెప్పి ఉండవచ్చు, బీఆర్ఎస్ ప్రయత్నం చేసి ఉండవచ్చు, దాన్ని తప్పు పట్టడంలా. కానీ రేవంత్ రెడ్డి గారి భాషను ఇక్కడ మనం వక్రీకరించవలసిన అవసరం లేదు. ఈ సందర్భంలో వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదా అన్న యాంగిల్ మాత్రమే మనం చూడాల్సి ఉంటుంది, నిష్పక్షపాతంగా విశ్లేషణ చేయవలసి వచ్చినప్పుడు. కాబట్టి ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం దీన్ని రాజకీయం చేయకుండా వచ్చిన పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్టయితే, తెలంగాణ ప్రాంతంలో నిరక్షరాస్యులు ఎంతోమంది ఉన్నారు, ఉద్యోగం లేని వాళ్ళు, చదువుకొని జాబుల కోసం చూస్తున్నాళ్ళు, వాళ్ళకి మంచి శుభ పరిణామంగా దీన్ని ఎందుకు భావించకూడదు అనేది నేను అనుకుంటున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన అయితే హిట్ అయింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎస్డిటి కారణాలు ఇవే అంటూ కూడా రవీంద్ర బాబు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మీరు కూడా బీఆర్ఎస్ ఎస్డిటికి కారణాలు ఏమై ఉండొచ్చు మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.